శుభోదయం. భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఈనాటి విశేషం రథసప్తమి. దీనికే భానుసప్తమి అనే పేరు కూడా ఉంది. సూర్య జయంతి అని మన పురాణాలు చెబుతుంటాయి. పౌరాణిక విజ్ఞానాన్ని అనుసరించి ఈరోజు వైవస్వత మనవాది అనే పండుగ కూడా ఒక విశేషంగా మనం భావన చేయాలి. సూర్యనారాయణమూర్తికి ఉండేటటువంటి అనేక నామాలలో వివస్వంతుడు అనే నామం కూడా ఒకటి. ఈరోజు మనం ఆదిత్య హృదయం పారాయణం చేద్దాం. అలాగే మార్తాండు అనే పేరు గల సూర్యనారాయణమూర్తి జన్మించినటువంటి ఈ రథసప్తమి విశేషాంశాలను తెలుసుకుందాం. ఈరోజు మనం రావి ఆకులు, జిల్లేడు ఆకులు, చిక్కుడు ఆకులు వీటిని వినియోగించి సూర్యనారాయణమూర్తికై వివిధములైనటువంటి సేవలు చేయాలి. సూర్యనారాయణమూర్తి స్నానము, అర్ఘ్యము, దానము అనే 3 కర్మల చేత సంతృప్తి చెందుతాడు అంటుంది ధర్మసింధువు అనే గ్రంథం. సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా మనం స్నానం చెయ్యాలి. 7 జిల్లేడు ఆకులను ఒకదానిపై ఒకటి వరుసగా బొత్తి పెట్టుకొని దానిపైన రేగుపండు పెట్టి ఈ జిల్లేడు ఆకుల బొత్తిని రేగుపండుతో సహా శిరస్సు పైన పెట్టుకొని అలాంటి జిల్లేడు ఆకుల వరుసలనే 7 భుజాల పైన పేద కూడా పెట్టుకొని నీటిలో మునిగి స్నానం చెయ్యాలి. ఈ రేగుపండుకు బదులుగా దీపమును పెట్టుకొని, అంటే శిరస్సు పైన జిల్లేడు ఆకుల పైన దీపం ప్రమిద, ఆ ప్రమిదను పట్టుకొని నెమ్మదిగా నీటిలోనికి దిగి సరిగా నీటి వాలు దీప ప్రమిద మట్టికి వచ్చేంత వరకు మునిగి పక్కకి రావడంతో దీపం నీటిలో తేలే విధంగా మనం విడిచిపెట్టాలి. అంతటి ఏకాగ్రతతో స్నానం చేయాలి అని కూడా సంప్రదాయం తెలిసిన పెద్దలు చెబుతూ ఉంటారు. ఈరోజు మనం సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా ఇంటిలో పాలు పొంగించి కొత్త బియ్యం, ఆవు పాలు, కొత్త బెల్లం వీటితో పొంగలి సిద్ధం చెయ్యాలి. అలాగే ఈ పొంగలిని సూర్యనారాయణమూర్తికి నైవేద్యంగా సమర్పించి దాన్ని చిన్నాలి బాలబాలికలతో ఆనందంగా పంచుకోవాలి. విశేషించి ఈరోజు ఎరుపు వస్త్రం, గోధుమలు వీటి దానంగా ఇచ్చినందువల్ల కూడా మనకు సూర్యనారాయణమూర్తి అనుగ్రహం లభిస్తుంది అని కూడా సంప్రదాయం చెబుతుంది. భరణీ నక్షత్రంలో ఆదివారం నాడు ఇలా ఈ సూర్య రథసప్తమి సంభవించడం చాలా 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 విశేషంగా మనం భావన చెయ్యాలి. రథసప్తమియే ఒక విశేషం, అందులోనూ ఆదివారం, అందులోనూ కూడా భరణీ నక్షత్రం రావడం ఇది మరింత యోగదాయకం అని కూడా సంప్రదాయం చెప్తుంది. కనుక ఆలోచన చేస్తే విశేషంగా ఏమిటి ఈ విషయాలన్నీ కూడా అనేటటువంటి ఆలోచన చేస్తే జీవ పరిణామ ప్రక్రియలలో భాగంగా శరీరంలో అణు విభజన సహజం. ఈ విభజింపబడేటటువంటి అణువులు 2, 4, 8, 16 ఇలా విభజింపబడేటటువంటి అణువులు మన దేహంలో నిరంతరం లక్షలాది కోట్లాది సూర్యకాంతి చేతనే నైగనిజ్ఞాన్ని, చలనాన్ని కలిగి ఉంటాయి. అలా చలనం లేనటువంటి మృతి చెందిన కణములు మృత కణములుగా మారి గోళ్ల రూపంలో, వెంట్రుకల రూపంలో శిథిలమైపోతూ ఉంటాయి, తొలగిపోతూ ఉంటాయి. చైతన్యం ఆగిపోయిన మరుక్షణం దేహంలో నుంచి ప్రాణం నిష్క్రమించింది అంటుంది శాస్త్రం. అంటే శరీరంలో ప్రాణము, చైతన్యము ఉండాలి అంటే సూర్యకాంతి ఈ దేహానికి నిరంతరం సోకుతూ ఉండాలి. దీనినే చెట్లలో మనం గమనించినట్లయితే కిరణజని సంయోగక్రియ అంటూ చెప్తూ ఉంటాం. ఆకులు పత్రహరితమును సేకరించుకొని సూర్యకాంతి వలన వృద్ధి పెంపొందించుకుంటూ అవి పెరుగుతూ ఉంటాయి. ఇలా పెరిగేటటువంటి కార్యక్రమానికి ఫోటోసింథసిస్ అని ఆంగ్లంలో, కిరణజన్య సంయోగక్రియ అని తెలుగులో అంటూ ఉంటాం. శరీరంలో కూడా ఇలాంటి మార్పునే మెటబాలిజం అని ఆంగ్లంలోనూ, కణవృద్ధి విధానము అని తెలుగులోనూ చెప్పుకుంటూ ఉంటాం. ఏతావాత మనం పెరిగి పెద్దగా ఆరోగ్యంతో ఆనందంతో ఉండాలి అంటే సూర్యుని అనుగ్రహం తప్పనిసరి. ఈ అనుగ్రహం ఈ రోజుతో సూర్యకాంతి ఇంతవరకు దక్షిణాభిముఖంగా ఉండేది ఇక నుంచి ఉత్తరాభిముఖంగా ప్రయాణం మొదలు పెడతాడు. సూర్యరథం అలా అటువైపు తిరుగుతుంది. కనుక ఈ రథానికి ప్రతీకగా చిక్కుడాకులతో సూర్యరథం తయారు చేయడం,
సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా వినియోగింపబడేటటువంటి బెల్లము, గోధుమలు, పాయసం, ఆవు పాలు తదితర పద్ధతులతో పొంగలి సిద్ధం చేయడం, ఇవన్నీ కూడా ఈరోజు మనం ఆచరించేటటువంటి విశేషాంశాలు. సూర్యుని అనుగ్రహం కావాలి. శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తి సూర్యుని అనుగ్రహం కోరి ఇలా స్తోత్రం చేస్తాడు. అగస్త్య మహర్షి చెప్పినటువంటి ఆ స్తోత్రం మనకే ఆదిత్య హృదయము అని పేరు. అలాగే సాంబుడు కూడా సూర్యనారాయణమూర్తిని అనుగ్రహం చేసి వ్యాధిని పోగొట్టుకుంటూ ఉంటాడు. ఇక సూర్యనారాయణమూర్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కనుక మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర అనే 12 నామములతో నెలకు ఒక సూర్యబింబం, ఒక సూర్యస్వరూపం చొప్పున 12 స్వరూపాలను జ్ఞాపకం చేసుకుంటూ పొంగలిని సిద్ధం చేద్దాం. సిద్ధం చేసిన పొంగలిని సూర్యనారాయణమూర్తికి, గౌరీదేవికి అంటే తులసమ్మకు, ఎలకల రాజుకు, మూషికములకు కూడా నైవేద్యంగా పెట్టడం ఒక సంప్రదాయంగా భావన చేయాలి. ఆ భావనను అనుసరించే పొంగలి గిన్నెలో ఉండే పదార్థాన్ని చిక్కుడు ఆకుల పైన 3 పైన వేరువేరుగా పెట్టి, ఒకటి సూర్యనారాయణమూర్తికి, ఒకటి గణపతికి, మరొకటి గౌరీదేవికి పెట్టి ఆ పాత్రలో మిగిలిన శేషము పాత్ర అంతా కూడా మూషిక స్వరూపాలకు, ఎలకల రాజులకు అని చెప్పి సంప్రదాయంగా నైవేద్యం సమర్పించడం కూడా ఒక ఆచారంగా ఉంది. ఎలకలకు కూడా నైవేద్యం పెట్టేటటువంటి సంస్కృతి మనది. అన్ని జీవకోటిలు అన్నీ బ్రతికి ఉండాలి. జీవకోటిలో ఉండేటటువంటి సమస్త ప్రాణికోటి అందరూ బ్రతికి ఉండాలి అనేటటువంటి విశాల దృక్పథం భారతీయ దృక్పథం. అందులో ఒకటి ఈనాటి విశేషం రథ సప్తమి పండుగ. సప్తాశ్వరథమారుఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతఛత్రధరం వందే తం సూర్యం ప్రణమామ్యం అని చెబుతూ 7 రంగులలో, 7 రూపాలలో, 7 మాటలలో మనం చెప్పే ప్రపంచమంతా కూడా సూర్యనారాయణ స్వరూపమే అనే స్తోత్రంగా భావన చేస్తూ అంతా తెలుపే అనే గుర్తుతో దైవాలన్నీ కూడా ఒక్కటే, దైవస్వరూపం అంతా కూడా ఒక్కటే అని చెబుతూ దేశదాసవిత్ర మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన నన్విష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వబద్ధత శంకుచక్ర సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. నమస్కారం సమర్పయామి. నమస్కార ప్రియం భాను. ఆయన అనుగ్రహం వల్ల అందరము ఆనందంగా ఉంటాం అని కోరుకుంటూ